కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేది లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. శ్రీను బెయిల్ రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు 5 ఏళ్ల పాటు జైలులో మగ్గి ఇటీవలే బెయిల్ పొందారు. రైట్, కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, కోడికత్తి కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి విచారణ జరిగింది. కోడికత్తికి సంబంధించినటువంటి కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పైన శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ యొక్క కేసును దర్యాప్తు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసింది. సుమారు 5 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్నటువంటి శ్రీనివాసరావుకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ ధర్మాసనం శ్రీనివాసరావుకి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయడానికి నిరాకరించింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.